మై కిషోర చంద్రశేఖర్ క్షమ్మమా. Okay. अस्सलाम ईद का है यार अस्सलाम वालेकुम अस्सलाम ईद का है यारो ये प्यार खुशियों का है त्योहार ईद का त्योहार है खुशियों का है त्योहार ना तेरा है ना मेरा है ये सबका है त्योहार ये प्यार का पैगाम है ये प्यार का ఒక సూపర్ పవర్ టీచర్స్ అని చెప్పొచ్చు. సో ఇలా అన్ని క్రైటీరియాస్ని అన్ని కేటగిరీస్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ప్లే గ్రూప్, నర్సరీ, జూనియర్ కిండర్ గార్టెన్ అండ్ సీనియర్ కిండర్ గార్టెన్ ఇలా 4 కేటగిరీస్. సో 4 బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ మరి అందిస్తూ ఉన్నారు. సో మనం అందరం కూడా ఒక విషయం ఏంటంటే ఎవ్రీ కిడ్ is a superstar. So every kid, there is no doubt. చాలా మంది ఏంటంటే సార్ మా పాప ఫస్ట్ ర్యాంక్ రావాలి, మా బాబు ఫస్ట్ ర్యాంక్ రావాలి అని అంటూ ఉంటారు. ఈవెన్ మై వైఫ్ విల్ సే దట్. బట్ ఐ డోంట్ థింక్ ఫస్ట్ ర్యాంక్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్లాస్ రూమ్. మనం ఒక్కసారి క్లాస్ రూమ్ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మనం ప్రపంచంతో పోటీ పడాలి, ప్రపంచంతోనే పోటీ పడాలి, మనతో మనమే పోటీ పడాలి. ఎందుకంటే మనం ₹1,00,00,000 సంపాదించిన ఎవరికి ఇవ్వం, అవతల వాడు ₹1,00,00,000 సంపాదించిన మనకివ్వరు. సో మనకి మనం ముందుకు వెళ్ళాలంటే కనుక ఓన్లీ వన్ థింగ్, సార్ చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ని, ప్రపంచంతో ఎలా ఉండాలి, సొసైటీతో ఎలా ఉండాలి, రెస్పెక్ట్ ఎలా ఉండాలి, ఇది ఒక్కటే ప్రతి పేరెంట్ గారి బాగా చేస్తే కనుక స్కూల్స్ అండ్ పేరెంట్స్ ఎలాగైతే కోఆర్డినేషన్లో ఉంటే సూపర్ సక్సెస్ అవుతారో అవర్ ఎవ్రీ కిడ్ విల్ బి ఎ సూపర్ స్టార్. Ashri Srinidhi, congratulations. Congratulations, Amma. God bless you. Parents కూడా ఒకసారి రెడీ అవ్వచ్చు కదా. మా ఆహ్వానం మన్నించి ఈ చక్కటి కార్యక్రమానికి మరి విచ్చేసినందుకు గాను ఉదయ్ కుమార్ గారికి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మధ్యన ఒక చిరు సత్కారం. సార్ ప్లీజ్, మేడం అండ్ సార్. ఉదయ్ కుమార్ గారు. సీతందారులో ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి కిడ్స్ స్కూల్ ఈరోజు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పాటు చేయడము, యాన్యువల్ డే ఏర్పాటు చేయడము, దానికి
200 పైగా తల్లిదండ్రులు ఇక్కడ రావడం, ఈ పిల్లలందరికీ కూడా తమలో ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి ఆ టాలెంట్ని వ్యక్తపరిచి వాళ్ళలో ఏ రకం కూడా స్టేజ్ ఫియర్ అనేది లేకుండా చాలా నిర్భీతిగా, నిర్భయంగా, ఎంతో స్వేచ్ఛగా వారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంతగా తర్ఫీదిస్తున్నటువంటి యాజమాన్యానికి, ప్రిన్సిపల్ మేడం శిరీష గారికి, ఇతర సిబ్బందికి, అదేవిధంగా ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా పిల్లల కోసం సుమారు 4 గంటల సమయాన్ని వెచ్చించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా అభినందన తెలియజేస్తూ, మరి కిడ్జీ వినూత్నమైనటువంటి విధానాల ద్వారా పిల్లలు ఉన్నటువంటి సహజమైనటువంటి ప్రతిభను పైకి తీస్తూ వారికి తల్లిదండ్రులను కూడా ఎంతో సహకరిస్తూ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఫీజులతో ఎంతగా అభివృద్ధి పరుస్తున్నటువంటి ఈ సంస్థ మరి ఈ విద్యా సంవత్సరం నుంచి మరి ప్రాథమిక పాఠశాలను కూడా ప్రారంభిస్తూ, ప్రైమరీ సెషన్ కూడా ప్రారంభిస్తూ మరి 5th క్లాస్ వరకు అభివృద్ధి పరచాలంటూ ఉద్దేశంతో ఈ ప్రారంభం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఫస్ట్ అండ్ సెకండ్ కూడా క్లాసులు కూడా త్వరలో తీసుకోబడుతున్నాయి. మరి ఈ కిడ్జీ సంస్థ అనేది మరింత అభివృద్ధి చెంది మరి ఎంతోమంది తల్లిదండ్రులకి ఎల్లప్పుడూ కూడా సహకరిస్తూ అందుబాటులో ఉంటూ పిల్లల తాలూకా అభివృద్ధికి ఎంతగానో దోహదపడాలని తల్లిదండ్రులందరూ కూడా సీతంధార, అక్కయ్యపాలెం ఆ ఏరియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఈ పాఠశాల యొక్క సేవల్ని వినియోగించుకొని పిల్లల్ని పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి సహకరించాలని మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు ఎంత చక్కగా వాళ్ళ తాలూకా ప్రదర్శన చేశారని అంటే చూడడానికి 2 కళ్ళు చావట్లేదు. మహాశివరాత్రి మించినటువంటి ఆనందాన్ని, వైభవాన్ని కిడ్జీ పాఠశాల ఈరోజు తల్లిదండ్రులందరికీ అందించింది. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతగా బాగా నిర్వహించినటువంటి మరి మన విశాఖపట్నానికి కాదు ఆంధ్రప్రదేశ్కి సుపరిచితమైనటువంటి వీరుమామ చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి ప్రిన్సిపల్ మేడం శిరీష గారు, ఇతర సిబ్బంది అంతా కూడా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించినందుకు అభినందన తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇండియాలో 2000+ బ్రాంచెస్ ఉన్నటువంటి కిడ్జీ సీతమ్మధార బ్రాంచ్ యానివర్సరీ ఈరోజు ఏకత్ర అనే పేరు మీద ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అనే థీమ్తో చేస్తూ ఉన్నారు శిరీష మేడం అలాగే రవికుమార్ గారు. సుమారు ఒక 7 years బట్టి కూడా విశాఖపట్నంలో ద సూపర్ బ్రాండ్గా ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్ది వాళ్ళ పిల్లలు ఎవరెవరైతే చిన్న పిల్లలు చదువుకున్నారో ఇప్పుడు ఈ రోజున ఎన్నో నిష్ణాతులు కూడా అవుతూ ఉన్నారు. ఎందుకంటే అంత ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా వేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఈ రోజున చూస్తే కనుక చిన్న పిల్లలు ఎన్నో పెర్ఫార్మెన్స్లన్నీ కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు. రియల్లీ మా పిల్లలు కూడా ఇక్కడే చదువుతూ ఉన్నారు. మా ట్విన్స్ కూడా ద్యుమన్ అండ్ ద్యుతి. మేము కూడా ఈ ప్రోగ్రామ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్ ద బెస్ట్ టు కిడ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Last year I shifted to Sitamdhara and in the month of September. So we were in dilemma which school to choose for my son, and after a lot of research and all I came across Kidsy. We had a talk with Sirisha madam, and after a talk and after a brief description by her, the way she convinced us and the way she told that the methodology of teaching and the curriculum and all, and how Kidsy molds the children and all. I mean, how they help the children for the future. So it really convinced us all to get him admitted to Kidsy. And it's been past like 6 to 7 months. We are really happy with the performance of my kid. And we conducts himself at home also, and the manners he has learned in the school and all. So it's really good, and we feel really happy that he's becoming a better version at school. And we are very happy with the teaching and non-teaching staff also. They take care of the children very nicely and very good. Really, we wish them all the best. They're coming endeavors. So myself Hari and my wife Rupavani, and she's my kid Ashvi Srinidhi. Elaga andar parents ko unna kala same, you know, we have to take her and give her a very bright future. And we were actually thinking about a lot of schools, you know, earlier, like before coming to Kidsy. So, you know, it's kind of a parade, right? You know, we had to go through many things, but finally we found Kidsy, and we are very, very grateful. And a lot of gratitude to one of my colleagues, like, you know, my wife's colleague, you know, she has referred me to this school, and that's it. And we have never turned back till day, because this is a quality education which I can see, and the growth, even I witnessed today, you know, I'm such a proud parent. I have got many awards, but today when my kid was receiving that award, and, you know, I was standing and taking for her, it's always a dream comes true. And, you know, it's all thanks to the whole management and non-teaching
staff of Kidzi, and that is what Sirisha madam is made of. She has got the best people on board to take care of each and everything, and actually I had that fear, what to take, how to take after first class, and now I'm little relief because I have 2 more years extended, because I can think of till up to second class with Kidzi right now, and I wish Kidzi all the best, and Sirisha madam all the best, and you keep continue what you're doing right now. You're the best whatever I have seen, and ma'am, thank you very much for making her like this, and sir, congrats to you, ma'am, congrats to you too, sir, really nice meeting you. హలో ఆల్, నేను డాక్టర్ అనూష, గైనకాలజిస్ట్. మా బాబు దర్శన్ చదువుతున్నాడు. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు ఇన్సిస్ట్, ఇది నార్మల్ రొటీన్ స్కూల్లో అంటే మిగతా ప్లే స్కూల్స్ కానీ వాట్ ఎవర్ బిగ్గర్ స్కూల్స్ కానీ వన్ థింగ్ ఐ కెన్ సే, ఇంత మంచి ఫౌండేషన్ అయితే మాత్రం రాదు. ఎందుకు అంటే నాట్ ఓన్లీ అబౌట్ స్టడీస్, మా వాడు స్టడీస్ త్వరగానే గ్రాప్ చేసుకుంటాడు, కానీ నాట్ ఓన్లీ స్టడీస్ బట్ బిహేవియరల్ ప్రాబ్లమ్, అంటే చిన్న చిన్న ట్యాంట్రమ్స్ కానీ, లేదంటే కొంచెం ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలి, అవన్నీ కూడా ఇక్కడ టీచర్స్ చాలా బాగా చేస్తారు. అండ్ ఈ పర్టిక్యులర్ పాయింట్లో మాత్రం ఐ హ్యావ్ టు థ్యాంక్ శిరీష టీచర్. వై? బికాజ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సమ్ ఇష్యూ ఆర్ వాట్ ఎవర్ ఈస్ దేర్, ఐ కెన్ ఫ్రీలీ కోఆర్డినేట్ with ma'am, and in that way I am really grateful to this school. And one thing I want to say is, this is a very great platform for all the kids in local area lo unnavallu. Definitely they have to choose this kind of school, because inta manchi itla manchi base unte obviously వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా they will be getting all the respect and dignity. That is what I can say.